హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్ ఆల్రెడీ నేను నైటే క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటాను. ఇంకా నైట్ అయితే గ్రైండర్ అయితే వేసానండి. సో నేను కొంచెం తీసిపెట్టి రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో నైటే స్టోర్ చేసేస్తాను. సో అంతా బయట పెట్టామంటే కొంచెం పుల్లగా అయిపోతుంది కదా ఒక 1 or 2 డేస్లో. సో అందుకని నేను నైటే పెట్టేస్తాను. మార్నింగ్ కావాల్సింది కొంచెం తీసి పెట్టుకొని ఇంకా ఇంకా బయట అయితే క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసానండి. సో ఇంట్లో కూడా చిమ్మేశాను. ఇంకా టీ అయితే పెట్టానండి. ఇంకా మా వారు లేసేసారు అండ్ మా బాబు కూడా లేసేసాడు. టీ తీసుకొచ్చి మేము తాగుతూ ఉంటే నేను తాగుతాను అని అడిగాడు. వాడికి కూడా కొంచెం అయితే ఇచ్చాను. అంటే 1 or 2 సిప్స్ అంతేను. టీ తక్కువ ఉన్నాయి అని అనుకుంటారేమో. టీ కొంచెమే తాగుతామండి, ఎక్కువైతే తాగము, కొంచెం కొంచెమే తాగుతాము. సో ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి. ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఫస్ట్ టైము పొడి బియ్యము ఆడించుకొచ్చి అయితే పెడుతున్నానండి. ఎలా వస్తాయో అనుకున్నాను, పర్లేదు బాగానే వచ్చాయి. ఎప్పుడు ఊరి దగ్గర నుంచి అయితే తీసుకొస్తామండి రవ్వ. సో ఇంట్లో అదే అయిపోయింది. ఇక్కడ మాకు చెన్నైలో ఇడ్లీ రవ్వ అంటే అంత బాగుండదు, ప్లస్ ఎక్కువగా దొరకదు. సో ఊరు నుంచే మ్యాక్సిమం తెస్తాము. సో అది అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడే ఉప్పుడు బియ్యం తీసుకొని అయితే ఆడిచ్చామండి. సో ఎలా వస్తుందా అనుకున్నాం, కానీ బాగానే వచ్చింది. ఇంకైతే ఇంటి దగ్గర నుంచి తీసుకురాని అవసరం లేదు, ఇక్కడే ఆడించుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఫస్ట్ టైము ఇడ్లీలోకి టమాటా సూప్ అయితే చేశానండి. టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది. ఇక్కడ మా ఆంటీ వాళ్ళైతే ఇదే చేస్తారండి, ఇడ్లీలోకి టేస్ట్ బాగుంటుంది అన్నారు. సో ట్రై చేద్దామని చెప్పి అయితే నేను చేశాను. నేను మీకు ఈసారి అయితే అది షేర్ చేసేది చూపిస్తాను. అండ్ ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ దేంట్లోకైనా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో మేము ఫస్ట్ టైం అయితే తిన్నాము. ఇంక రెగ్యులర్గా అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది ఓన్లీ ఆ రెసిపీ ఒక్కటే మీకు షేర్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి, తినేసాము ముగ్గురము. ఇంకా వాషింగ్ మిషన్లో నైట్ అయితే బట్టలు అయితే వేసి పెట్టేశానండి. సో మార్నింగ్ లేయంగానే మిషన్ అయితే ఆన్ చేసేసాను. సో బట్టల పని అయితే అయిపోయింది. బయట అయితే ఎండపెట్టేశాను. ఇంకా బయట అయితే ఒక 1 year అయింది కదా అని షుగర్ చెకప్కి అయితే వెళ్ళాము బయటికి, హైటెక్ డయాగ్నోసిస్ అని. సో అక్కడికి వెళ్ళి అయితే టెస్ట్ అయితే ఇచ్చేసి వచ్చాము. 3 months యావరేజ్ ఉంటుంది కదా, సో దానికైతే ఇచ్చేసి వచ్చాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మష్రూమ్ అయితే తీసుకొచ్చారు. సో నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. కుక్కర్లోనే దమ్ పెట్టి అయితే చేస్తానండి, నేను విజిల్ తీసేసి చేస్తాను. సో కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుందండి బిర్యానీకి. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బిర్యానీ బాగుంటుంది. సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో అయితే బాగుంటుందండి. మేము బయట ఎప్పుడో రేర్గా అయితే తీసుకొస్తాను. సో ఇంట్లో లేదని చెప్పి బయట అయితే తీసుకొచ్చారు ఈసారి. సో 1 స్పూన్ అయితే యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. పక్కన ఇంకొక దాంట్లో వాటరు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి బిర్యానీకి. వాటర్లో కూడా హోల్ స్పైసెస్ యాడ్ చేసి కొంచెం ఉప్పు అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి వాటరు బాగా తెల్లే వరకు అయితే మరిగించాలండి. మరిగించిన తర్వాత మనం నానబెట్టుకుంటున్నాం కదా బియ్యము, సో అదైతే యాడ్ చేసేసేయాలి. ఇక్కడ పక్కన కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత నేను ముందుగా మష్రూమ్ని మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టుకున్నానండి. బాగా మష్రూమ్స్ వాష్ చేసేసి కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, కారము అండ్ ధనియాల పొడి, గరం మసాలా అన్నీ బాగా మిక్స్ చేసేసి మ్యాగ్నేట్ చేసి అయితే ఒక 1/2 hour అయితే పెట్టేశాను. ఇక్కడ పచ్చివాసన పోయిన తర్వాత నేను బియ్యము ఒక 80% కుక్ అయిన తర్వాత కుక్కర్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. సో గరిటతో తీయడానికి ఒక 2-3-4 times వరకు అయితే బాగుంటుందండి. ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా తీయాలంటే కష్టంగా అయితే ఉంటుంది. సో ఇలా ఎందుకు అని చెప్పి నేను స్ట్రైనర్తో అయితే తీసేసానండి. సో చూసారా, ఇక్కడ కొంచెం కొంచెం తీయడానికి బాగుంటుంది కానీ నెక్స్ట్ మళ్ళీ తీయాలంటే కష్టంగా ఉంటుంది. సో అందుకని స్ట్రైనర్తో అయితే తీసేసాను. సో రైస్ అంతా యాడ్ చేసేసి బాగా అంతా ఈక్వల్గా వచ్చేటైతే అయితే స్ప్రెడ్ అయితే చేసేసాను.
నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టేటప్పుడే కొన్ని నేను ఆనియన్స్ అయితే తీసి పెట్టానండి దాంట్లో నేను సైడ్ నుంచి. సో ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను అండ్ కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా తరిగి అయితే వేసేసాను. ఇంకా మూత పెట్టేసి విజిల్ తీసేసి చిన్న గ్లాస్ అయితే పెట్టేస్తాను. సో ఇంకా ఒక 10 నుంచి 12 మినిట్స్ వరకు ఉంచి ఆఫ్ చేసేసి మనం ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ లీవ్ చేసిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇదైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత మా బాబు అయితే చూసారా ఎట్లా కూర్చో ఉన్నాడో. నీ కట్టింగ్ చూపించరా అన్నాను. మా బాబు అయితే కట్టింగ్ అయితే చేసుకొచ్చాడండి ఫస్ట్ టైము. అంటే హెయిర్ తక్కువే ఉన్నింది కానీ వాడికి కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నింది. సో కట్టింగ్ అయితే చేసేసాము. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టుకుని అయితే తాగేసామండి. ఇంకా యాక్చువల్గా నేను థర్స్డే రోజు అయితే క్లీన్ చేస్తానండి ఇల్లు. సో థర్స్డే రోజు అయితే చేయలేదు. సో సాటర్డే రోజు అయితే క్లీన్ అయితే చేసేసాను. వీక్లీ థ్రైస్ అయితే చేస్తాను నేను. సో ఆ రోజు అయితే థర్స్డే అయితే మిస్ అయిందని ఇంకా సాటర్డే అయితే క్లీన్ అయితే చేసేసాను. ఇంకా మా బాబు లేచేశాడు కదా, సో వాడికి లేయగానే ఈ పని ఉంది కదా అని చెప్పి ఒక 2 బిస్కెట్స్ అయితే ఇచ్చాను. తర్వాత ఇల్లంతా క్లీన్ అయితే చేసిన తర్వాత యాపిల్ కట్ చేసి అయితే ఇచ్చాను. యాపిల్ తిను అంటే వద్దంటున్నాడు. సో హెల్దీవి తినమంటే తినరు. అదే బిస్కెట్స్ ఇంకా చిప్స్ చాక్లెట్స్ ఇలాంటివి అయితే ఇష్టంగా అయితే తినేస్తారు. సో ఇంక ఇక్కడ మా బాబు అయితే చూసారా వాయిస్ అయితే నేను బై మిస్టేక్ వాయిస్ అయితే మ్యూట్ అయితే అయిపోయిందండి. సో వాళ్ళ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాను డిస్టర్బ్ చేయొద్దు అని అయితే చెప్తున్నాడు. ఎంత క్యూట్గా మాట్లాడతారో కదా పిల్లలు అయితేను. సో వాడైతే కొంచెం కోల్డ్ అయితే చేసిందండి. సో అందుకే కొంచెం దగ్గుతూ ఉన్నాడు అట్లా. ఇంకా వాళ్ళ డాడీ యాపిల్ అయితే పెడుతూ ఉన్నాడు పక్కన. యాపిల్ అయితే ఒక 1/2 అవర్ అయినా పడుతుంది తినడానికి. సో ఇంకట్లా వాడు కాసేపు ఆడుకుంటూ అయితే ఉన్నాడు ల్యాప్టాప్తో. ల్యాప్టాప్ అయితే అది వర్క్ చేయట్లేదండి. సో అందుకే వాడికైతే ఇచ్చాము. కూర్చొని ఊరికే ఆన్ ఆఫ్ అయితే అవుతూ ఉంటుంది. ఏదో యూట్యూబ్ అట్లాంటి అయితే ఏదో వస్తుంది కానీ ల్యాప్టాప్ అయితే అది సరిగా అయితే వర్క్ చేయట్లేదు. ఇంకా స్పెట్స్ పెట్టుకొని కాసేపు అయితే అలా ఆడుతూ ఉన్నాడు. ఇంకా నైట్కి అయితే మేము దోశ అయితే చేసుకున్నాము. సో మా బాబుకి కూడా దోశ పెట్టేశానండి నైట్. కాకపోతే దాంట్లో కొంచెం క్యారెట్ తురుమైతే వేశాను. కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని. మనమైతే ఎలా అయినా తినేస్తాము. పిల్లలకైతే కొంచెం హెల్తీగా పెట్టాలని అయితే అనుకుంటాం కదా. సో కొంచెం క్యారెట్ అయితే తురిమేసి దోశ పెట్టేసి మార్నింగ్ చేశాను కదా నేను అది టమాటా సూపు. సో దాంతో అయితే తినేసాము. ఇంకా మేము కూడా వాడికైతే ఎర్లీగా పెట్టేసాము. మేమైతే ఒక 8:30, 9కి అయితే తిన్నామండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది కదా. ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ లైక్ అయితే ఇస్తుండండి వీడియోస్కి. అండ్ ఇంకా మేము నైట్ అయితే డిన్నర్లోకి దోశలు అయితే వేసుకొని తినేసాము. ఫస్ట్ మా బాబుకి అయితే వేసి ఇచ్చేసామండి. వాడికి ఎర్లీగా 7-7:30 కల్లా పెట్టేస్తాము. ఎప్పుడో రేర్గా 8 అయితే అవుతుంది. 8 to 8:30 ఆ టైం అయితే అవుతుంది. సో వాడికైతే దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా మేమైతే ఒక 9 కల్లా తిన్నాము. సో మేము కూడా 9కి ఆ టైంకి అయితే డిన్నర్ అయితే చేసామండి. కొంచెం రైస్ ఉన్నింది ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ రైసు. సో దానికైతే వేసుకొని అయితే నేను తినేసాను. ఇంకా నైట్ క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటాను కదా. సో కిచెన్ నైట్ అయితే అంతా క్లీన్ అయితే చేసి పెట్టేశాను. మా బాబుకి కొంచెం కోల్డ్ ఉంది కదా. సో కొంచెం పసుపేసి పాలైతే ఇచ్చేసాను, వాడికి కూడా పెట్టేశాను. సో కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. తీసన్నీ ఇవి పక్కనైతే పెట్టేశాను. వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇంకా తుడిచైతే లోపల అయితే మార్నింగ్ పెట్టేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.